Respected parents, respected students. Good morning, all of you. Already we shall continue the topic active voice and passive voice. Already I give the before information given by me. What is active voice and what is passive voice? What are the rules followed by active voice to passive voice? Active voice means what tells about the subject. Passive voice ఆబ్జెక్ట్ ఏం చెప్తుంది అని చెప్పేదాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఆబ్జెక్ట్ ఏం చెప్తుంది, వెర్బ్ ఏమంటుంది ఆబ్జెక్ట్ గురించి అనేది అనమాట. తెలుగులో దీనిని ఆల్రెడీ ఏమంటారు అన్నది కూడా నేను చెప్పాను. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్నేమో కర్తరి వాక్యాలు అంటారు. కర్త అంటే సబ్జెక్ట్ గురించి వెర్బ్ ఏం చెప్తుంది. అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ కర్త గురించి వెర్బ్ ఏం చెప్తుంది, కర్మ గురించి వెర్బ్ ఏం చెప్తుంది అనేటటువంటి సందర్భాలలో వీటిని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ వాడతారు. ఆల్రెడీ రూల్స్ విషయంలో సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పటికేమో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అదేవిధంగా వెర్బ్ ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న వెర్బ్ థర్డ్ ఫామ్లో చేంజ్ అవుతుంది, బై ప్రపోజిషన్ యాడ్ అవుతుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా కామన్గా జరిగేటువంటి పాయింట్స్. బట్ టుడే ఐ విల్ గివ్ ద 3 ఎగ్జాంపుల్స్, బోత్ ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. వాటి గురించి నేను మీకు చెప్తాను. అంటే వీటి గురించి చెప్పుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అన్నీ చెప్తే ఏంటంటే పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో అటువంటి అన్నీ చెప్పలేం, కానీ కొన్నిటి గురించి ఎవరైనా నేను ఇస్తాను. మీరంతా కూడా ఏంటంటే మీ బుక్ ఆల్రెడీ నెంబర్ చెప్పాను కాబట్టి ఆ బుక్లో అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ గ్రామర్ బుక్లో. ఓకే, అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆల్రెడీ యూ నో ది వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ simple present tense. Here see one example are given, but I am not write the passive voice. Already you know how to write the passive voice sentence. Sweta makes science model. Sweta makes science model. What makes Sweta? Sweta makes science model. Makes means already I told that if the subject is in the singular form, singular, automatically the s will come at a verb పక్కన వస్తుంది అన్నమాట. సో సబ్జెక్ట్ శ్వేత, ఆబ్జెక్ట్ సైన్స్ మోడల్, వెర్బ్ మేక్స్. కండిషన్ ఆఫ్ ది సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఆల్రెడీ స్టార్ట్ విత్ ద సెంటెన్స్ సైన్స్ మోడల్ present tense కాబట్టి is, science model is, make third form, make, made, make, made, not make and science model is made by preposition and Sweta. సరే, అంత ఈజీగా వస్తుంది. ఆబ్జెక్ట్ సైన్స్ మోడల్, స్టార్ట్ సైన్స్ మోడల్. ప్రజెంట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, దట్స్ వై ఈజ్, సైన్స్ మోడల్ ఈజ్, మేక్ థర్డ్ ఫార్మ్ మేడ్ బై శ్వేత. ఈజీగా కదా, వెరీ వెరీ ఈజీ. హియర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ and simple past tense, just like a simple difference between the meaning also all same also. That one also I explain here. Now the same sentence in the past tense. Sweta made, not make, made, Sweta made science model. అంటే
make past tense made, third form made. So made. Sweta made science model. Automatically the same science model ఫాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్ యామ్ వస్తాయి, ఫాస్ట్ టెన్స్లో అయితే వాజ్. ఓకేనా? ఫ్లోర్లో అయితే వర్. సైన్స్ మోడల్ వాజ్, థర్డ్ ఫార్మ్ మేడ్ బై శ్వేత. సైన్స్ మోడల్ వాజ్ మేడ్ బై శ్వేత. ఎందుకంటే పాసివ్ వాయిస్ వచ్చేటప్పటికి వెర్బ్ ఫామ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న చివరికి థర్డ్ ఫామ్ వెర్బ్ కిందే మారిపోవాలి. అదేంటి సార్ రెండు చోట్ల మేడ్ అంటే మేడ్ అనే వస్తుంది, ఎందుకంటే థర్డ్ ఫామ్ వెర్బే రాయాలన్నమాట. ఓకేనా? ఆల్రెడీ రూల్స్ చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఓన్లీ యాక్సిలరీస్, ప్రైమరీ యాక్సిలరీస్ మాత్రమే చేంజ్ అవుతాయి. ప్రైమరీ యాక్సిలరీస్ అంటే డూ, డిడ్, డన్, హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, యామ్, ఈజ్, వాజ్, వర్, బీన్, బీయింగ్. దీస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ యాక్సిలరీస్. అవి మాత్రమే మారుతూ ఉంటారు. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆల్రెడీ ద స్ట్రక్చర్ యు నో. This Kumar is reading English stories. English story. Kumar is reading English story. అంటే ఇంగ్లీష్ స్టోరీ కుమార్ చేత చదవబడుచున్నది. కుమార్ ఇంగ్లీష్ స్టోరీ చదువుచున్నాడు. అదే పాసివ్ వాయిస్లో అయితే ఇంగ్లీష్ స్టోరీ కుమార్ చేత చదవబడుచున్నది. సో ఇంగ్లీష్ స్టోరీ, here write English story is, ఇందులో ఏంటంటే బీయింగ్ అనే ఒక వర్డ్ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రైమరీ యాక్సిలరీ తర్వాత బీయింగ్ యాడ్ చేయాలి. ఇంగ్లీష్ స్టోరీ ఈజ్ బీయింగ్, ఇంగ్లీష్ స్టోరీ ఈజ్ బీయింగ్, English story is being written by read, not written. English story is being read by Kumar. English story is being read by Kumar. Read and third form. English story is being read by Kumar. అలాగే హియర్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ దట్ కుమార్ వాజ్ రీడింగ్ ఇంగ్లీష్ గ్రామర్. వాట్ ఈస్ ద ఆన్సర్? యూ సే ఈజీలీ దట్ సేమ్ స్టోరీస్ సేమ్ అన్నమాట. కుమార్ ఓకే. ఇంగ్లీష్ స్టోరీ బుక్ హియర్ బుక్ ఆల్సో. ఇంగ్లీష్ స్టోరీ బుక్ వాజ్ being read by Kumar. English story book was being read by Kumar. Present continuous tense lo is, past continuous tense lo was. A little bit of difference between that. Okay na? చాలా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. కంపారిటివ్ సెంటెన్స్లోకి వెళ్తే డెడ్ ఈజీగా వచ్చేస్తుంది ఇంగ్లీష్లో. ఓకే, థర్డ్ వన్ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనికి కూడా జస్ట్ లిటిల్ బిట్వీన్ ద డిఫరెన్స్ బోత్ ఆర్ లిటిల్. హియర్ వన్ ఎగ్జాంపుల్ గివెన్ బై మీ. రమ్య హ్యాస్ డాన్స్డ్ ఇన్ ఆడిటోరియం. Here Ramya danced verb, danced in auditorium is object. This is the present perfect tense. So in auditorium
ఇక్కడ ఏంటంటే బీన్ అనే అడిషనల్ వర్డ్ యాడ్ అవుతుంది. బీన్ ఇన్ ఆడిటోరియం హ్యాస్ బీన్ in auditorium has been danced by Ramya. In auditorium has been danced by Ramya. Okay, na? Ramya has danced in auditorium. That is the active voice. In passive voice, in auditorium has additional word been, has been danced by preposition add Ramya. In auditorium has been danced by Ramya. ఇక్కడికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఫాస్ట్ కర్టన్స్. ఫాస్ట్ కర్టన్స్ అంటే రమ్య హ్యాడ్ డాన్స్డ్ ఇన్ ఆడిటోరియం. రమ్య హ్యాడ్ డాన్స్డ్ ఇన్ ఆడిటోరియం. In auditorium had been danced by Ramya. Had been danced by Ramya. So easily you can understand that. Had been వస్తుంది, has been అని వస్తుంది అనమాట. నెక్స్ట్ I can give the one example for you dear students. One example. I can cut my work complete number. Here observe carefully. Who did this work? Who did this work? Who did this work? అంటే actually it is a question. Actually. Who did this work? ఇలాంటి కొన్ని సెంటెన్సులకి బై ఇలాంటి వర్డ్స్ ఉండవు అనమాట. అందువల్లనే యాక్టివ్ వాయిస్ చాలా విస్తృతంగా నేర్చుకోవాలి. ఈ సెంటెన్స్ ఎలా మారుతుందంటే బై హూమ్ was this work done? This work done. ఇది సేమ్ క్వశ్చన్ అప్లికేషన్. ఇది కూడా సేమ్ అన్నమాట. ప్యాసివ్ వాయిస్. చూడండి, యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో క్వశ్చనే రావాలి. కండిషన్స్ అప్లై అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కంపల్సరీ కండిషన్స్ ఎలా ఉంటే అలా అప్లై చేయాల్సిందే. ఇయర్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. హూ డిడ్ దిస్ వర్క్? ఈ వర్క్ ఎవరు చేశారు? బై హూమ్ ఎవరి చేత దిస్ వర్క్ డన్ చేయబడింది. డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ వాస్. ఓకేనా? మీరు అర్థం చేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. దిస్ వర్క్ సేమ్. ఇక్కడ ఏంటంటే హూ అన్నదాన్ని బై హూమ్. హూ అంటే ఎవరు, బై హూమ్ అంటే ఎవరి చేత. ఇక్కడ పాస్ట్ టెన్స్, ఇక్కడ పాస్ట్ టెన్స్. సో బాగా అర్థం చేసుకోండి. ఇదంతా కూడా మీ ఇంగ్లీష్ గ్రామర్ బుక్లో చూసుకొని నోట్బుక్లో రైట్ చేసుకోండి. యాక్టివ్ క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ present continuous tense and past continuous tense. Each sentence you prepare the 5 or 6 examples. Okay na? Thanks.